ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి అసలు కారణాలేంటో తేలాలంటే మరో ఏడాది సమయం పట్టబోతోంది. ఇది ప్రాథమిక రిపోర్ట్ మాత్రమే అని ఫుల్ రిపోర్ట్ వచ్చేదాకా ఎలాంటి కంక్లూజన్స్ కు కూడా రావద్దని విమానయాన శాఖ మంత్రి అంటున్నారు. అసలు ప్రమాదానికి కారణంగా చెబుతున్న ఈ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లపై ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంగా వ్యవహరించిందా, సరిగా చెకింగ్ చేయలేకపోయారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. రిపోర్ట్పై పైలట్స్ అసోసియేషన్ వాదనేంటి? 1:38:42 విమానం 180 నాట్స్ వేగాన్ని చేరుకుంది. ఇంధన కంట్రోల్ స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ అయ్యాయి. 1:38:47 ఇంజన్ల పవర్ డ్రాప్ అయ్యింది. రామ్ ఎయిర్ టర్బైన్ పనిచేయటం మొదలయ్యింది. 1:30:52 ఫస్ట్ ఇంజన్ ఫ్యూయల్ స్విచ్ మళ్లీ ఆన్. 1:38:56 రెండో ఇంజన్ ఫ్యూయల్ స్విచ్ కూడా ఆన్. 1:39:05 మేడే 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 అని ఎమర్జెన్సీ కాల్. 1:39:11 క్రాష్ అవ్వటంతో ఆగిన డేటా రికార్డింగ్. 1:44:44 ప్రమాద స్థలానికి రెస్క్యూ టీంలు వెళ్లాయి. ఇది విమానం టేకాఫ్ నుంచి క్రాష్ అయ్యే వరకు జరిగిన టైమ్ లైన్. అంతా 32 సెకండ్లలోనే జరిగిపోయింది. ఏ పైలట్ కైనా ఇంత తక్కువ టైంలో బయటపడే ఉపాయం ఆలోచించటం కష్టమే. నో థ్రస్ట్, నో పవర్. ఇది కాక్పిట్ లో పరిస్థితి. హెల్ప్ చేయటానికి ఏటీసీ రెడీ అయినా అక్కడ హెల్ప్ తీసుకోవటానికి వారు రెడీగా లేరు. పైలట్ల నుంచి నో రెస్పాన్స్. 1,00,000 లీటర్ల హైలీ ఇన్ఫ్లమేబుల్ ఫ్యూయల్ ఉండడంతో ఒక్కసారిగా విమానం బ్లాస్ట్ అయిపోయింది. అంతే, ఏమీ మిగల్లేదు. ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు మృత్యుంజయుడే అయ్యాడు. ఎందుకంటే 2 బిల్డింగ్ల మధ్య ఎమర్జెన్సీ సీట్ పక్క నుంచి సాఫ్ట్ ల్యాండ్ పై గ్రౌండింగ్ అవటం చాలా కలిసొచ్చింది. అందుకే బతికాడు. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఫ్యూయల్ స్విచ్లపైనే ఉంది. అయితే ఈ స్విచ్లపై 2018 డిసెంబర్లో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక అడ్వైజరీ బులెటిన్ రిలీజ్ చేసింది. బోయింగ్ 737 విమానాల్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ల లాకింగ్ ఫీచర్స్ సరిగా పనిచేయకపోవచ్చని వార్నింగ్ ఇచ్చింది. ఈ స్విచ్ల డిజైన్ బోయింగ్ 787-8లోనూ ఉంది. FAA హెచ్చరిక సలహా మాదిరిగానే ఇచ్చారు. తప్పనిసరిగా చెకింగ్స్ చేయాలనలేదు. అందుకే ఎయిర్ ఇండియా ఈ తనిఖీలను చేయలేదంటున్నారు. సో FAA దీన్ని తీవ్ర భద్రతా సమస్యగా చెప్పకపోవడంతో లైట్ తీసుకున్నారు. నిజానికి ప్రమాదానికి కారణంగా చెప్తున్న ఈ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లను ఆఫ్ చేయాలంటే 2 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. మొదట ఇక్కడ కనిపిస్తున్న ఈ స్విచ్ ను లాగి ఆ తరువాత కటాఫ్ కు తిప్పాలి. ఇది పొరపాటున జరగటం కష్టం. ఉద్దేశపూర్వకంగా జరిగిందన్న వాదనకు బలం చేకూరుస్తోంది. FAA 2018 బులెటిన్లో బోయింగ్ 737లోని ఇంధన స్విచ్ల లాకింగ్ ఫీచర్ సమస్యను పేర్కొన్న ఇది బోయింగ్ 787కు ఎంతవరకు సంబంధించిందో స్పష్టంగా తెలియలేదు. దీంతో అక్కడ లైట్ తీసుకున్నారు. ఈ నివేదిక ప్రాథమికమైంది. పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్, బోయింగ్, ఇతర నిపుణులు ఈ దర్యాప్తులో సహాయం చేస్తున్నారు. ఫుల్ రిపోర్ట్ వచ్చేసరికి మరో ఏడాది దాకా టైం పడుతుందంటున్నారు. అటు పౌర విమానయాన శాఖ మంత్రి కూడా ఇది ప్రాథమిక రిపోర్టే అని, ఫుల్ రిపోర్ట్ వచ్చేదాకా ప్రమాదం ఖచ్చితంగా ఎలా జరిగిందో చెప్పలేమంటున్నారు. Appreciate the job done by AIB, a very commendable job. It was a very challenging task. In fact, for the first time, safely securing the black box and trying to decode the data and everything being done in India itself in the lab in Delhi for AIB, first of its kind. So I'd like to appreciate all the efforts they have put in to do a very transparent, very mature, professional way the investigation has been done, and also all the international protocols have also been respected and followed. And regarding the report, this is a preliminary report right now, and from the ministry we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. So we are coordinating with AIB also. Whatever support or resources they need, we'll be providing to them, but AIB will be the primary investigating agency into this, and we
are hoping that as soon as possible the final report also comes in so that we can arrive at some conclusion. అటు ఈ ఎపిసోడ్ పై ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ రియాక్ట్ అయింది. 32 సెకండ్లలోనే ఇంజన్లు ఆగిపోవటం చాలా అసాధారణం కావటంతో స్పందించారు. కాక్పిట్ లో గందరగోళం నెలకొందని ఏఏఐబీ రిపోర్ట్ ఇవ్వటంతో తప్పంతా పైలట్లపైనే నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రియాక్ట్ అవుతున్నారు. ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ అన్నది ఉద్దేశపూర్వక చర్య కాకపోవచ్చని, సాంకేతిక లోపం లేదా సాఫ్ట్వేర్ సమస్య కూడా కారణం కావచ్చని పైలట్ అసోసియేషన్లంటున్నాయి. సో మొత్తంగా అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఇది పైలట్ల తప్పిదమా, సాఫ్ట్వేర్ లోపమా అన్నది ఫుల్ రిపోర్ట్లోనే తేలనుంది.